కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి జలయజ్ఞాన్ని ధనయజ్ఞం అని చెప్పి నీ నోట్తోనే మాట్లాడినావు కదా. నీది నోరా మోరా? నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పట్టుకొని క్విడ్ ప్రో కో కింద 1,00,000 కోట్ల రూపాయలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అవినీతికి పాల్పడాలని మాట్లాడిన మాటలు మరి మర్చిపోయినావా? నీ నోరునేమన్నా ఫినాయిల్తో కడుక్కున్నావా? ఆనాడు అసెంబ్లీలో నేను కూడా ఉన్నా. నాటి తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ పాలనలో ఇదే రేవంత్ రెడ్డి తెలుగుదేశం ఎమ్మెల్యేగా అసెంబ్లీలో లేచి తన తండ్రి గారు చనిపోతే దహన సంస్కారాలు పూర్తయిన తర్వాత స్నానం చేయడానికి కరెంటు లేదు, కరెంటు ఏఈలకు డిఈలకు ఫోన్ చేసి బతిలాడుకుంటే తండ్రి చనిపోయినాక స్నానం చేయడానికి నీళ్లు లేది పాలన ఈ కాంగ్రెస్ పాలన నువ్వే కదా మాట్లాడింది. ఈ రోజు పోయి నీ ఊళ్ళో అడుగు, ఆ బాయిల కాడ బోర్ల కాడ 24 గంటల కరెంట్ ఇచ్చింది ఎవడు? కేసీఆర్ ఇచ్చిండు. నాడు నీ ప్రభుత్వంలో నాటి కాంగ్రెస్ పాలనలో 6 గంటల కరెంట్ రాలేదు. పొద్దుందాకా 3 గంటలు, పొద్దుకి 3 గంటల కరెంటు నాటి కిరణ్ కుమార్ రెడ్డి గారి పాలనలో. ఈరోజు ఆ పాలనను నువ్వు క్లెయిమ్ చేసుకుంటున్నావు. కానీ ఇలా నీ ఊర్లో అడుగు 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారు. అంటే నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? అంటే ప్రజలంతా అమాయకులు అనుకుంటున్నావా? నువ్వు అతి తెలివితో ఏదో పాత కాంగ్రెస్ పాలన చూసి ఓట్లు వేయిందంటే ఇక్కడ ఎవరు నమ్మడానికి చెవులేమన్నా క్యాలీఫ్లవర్లు పెట్టుకున్నారు అనుకుంటున్నావా? నిజంగా నువ్వు నాటి కాంగ్రెస్ పాలన నువ్వు క్లెయిమ్ చేయాలనుకుంటే ఆ రోజు నేను మాట్లాడిన మాటలకు బేషరతుగా క్షమాపణ చెప్తున్నా అని చెప్పిన తర్వాత నువ్వు క్లెయిమ్ చేసుకోవాలి. నాడు వైఎస్ గారి పట్ల మాట్లాడినప్పుడు కానీ, జలయజ్ఞం మీద మాట్లాడింది కానీ, క్విడ్ ప్రోకో గురించి మాట్లాడింది కానీ, నాటి కరెంటు కోతల గురించి మాట్లాడిన మాటలు కానీ, ఇవన్నీ నేను తప్పు మాట్లాడినా తప్పయింది అని చెంపలేసుకొని క్షమాపణ చెప్పి నాటి కాంగ్రెస్ చూసి ఓట్లేయమని నువ్వు క్లెయిమ్ చేసుకో. అంటే నీకు నువ్వేం చేయలే, 2 ఏళ్లలో నువ్వేం చేయలేదు కనుకనే నాటి కాంగ్రెస్ పాలన గురించి మాట్లాడుతున్నావు. అంటే నీకే తెలివి ఉందా ఏంది? ప్రజలు నీకంటే తెలివైనటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు. ఈ రేవంత్ రెడ్డి ఎటువంటి తినే కంచంలో మట్టి పోసుకునే రకం, తినే కంచంలో ఉంచే రకం ఈ రేవంత్ రెడ్డి. ఇప్పుడు కేసీఆర్ గారు కట్టిన భవనాలన్నీ వాడుకుంటాడు, కానీ అవేం పనికిరావు అంటాడు, ఉపయోగం లేదంటాడు. కేసీఆర్ గారు కట్టిన కమాండ్ కంట్రోల్ రూమ్ లో రోజు పోయి కూర్చునేది నువ్వే కదా, సెక్రటరియట్ లో కూర్చునేది నువ్వే కదా. కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం నుంచే మొన్న నువ్వు మల్లన్న సాగర్ లో ఫౌండేషన్ వేసి గోదావరి నీళ్లు మూసీకి తెస్తా అని చెప్పింది నువ్వే కదా. కేసీఆర్ గారు కట్టిన ఫ్లైఓవర్ల మీద రోజు కుయ్యి కుయ్యి సైరన్లు వేసుకొని ఎక్కి తిరుగుతున్నది నువ్వే కదా. ఇది తినే కంచంలో ఉంచే రకం కాదు ఇది. కేసీఆర్ గారు చేసిన ప్రతిదాన్ని ఉపయోగించుకుంటావు, మళ్ళీ పైకేళ్ళు మాట్లాడతావు. పొట్ట నోరిప్పుతే అబద్ధాలే. ఇప్పుడు నేనేమన్నాడు? అప్పుల మీద మాట్లాడిండు. ఈ అప్పుల మీద అయితే పూటకో అబద్ధం మాట్లాడతాడు. అసెంబ్లీలో పెట్టిన వైట్ పేపర్ మీద ఒకటి మాట్లాడతాడు, బట్టి గారు ఒకటి చెప్తాడు, రేవంత్ రెడ్డి గారు ఒకటి చెప్తారు. నిన్న కూడా మాట్లాడుతూ అప్పుల మీద మళ్ళా చిల్లర మాటలు మాట్లాడిండు. నేను ఒకటే అంటున్నా, నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రివి, దారిన పోయే దానయ్యవు కాదు. ఏది పడుతుంది ఎటు పడతాడు ఏ పూటకో మాట మాట్లాడడానికి నువ్వేం దారిన పోయే దానయ్యవా? ఇప్పుడు నేను చెప్తున్నది కేసీఆర్ పాలనలో మొత్తం చేసిన అప్పులు 2,80,000 కోట్లని. ఇది పార్లమెంట్ లో బీజేపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం. నా కహాని కాదు. ఏ రోజు అడిగారు? 11th August 2025 సోమవారం, ఈ సంవత్సరమే 11th August 2025 సోమవారం నాడు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు అడిగిన ప్రశ్న. ఇందులో ఏం చెప్పారు? ఇందులో టోటల్ పబ్లిక్ డెట్ యాజ్ ఆన్ 31/3/2024 అంటే మార్చ్ 31, 2024 నాటికి. ఇందులో ఇంకా 5 నెలల వీళ్ళ అప్పులు కూడా ఉన్నాయి. వీళ్ళు ఎక్కింది December 7, 2023 కదా. వీళ్ళవి కూడా 4 నెలలు వీళ్ళు ఉన్నాయి. అవి కూడా కలుపుకుంటే మొత్తం 3,50,520. 3,50,520.
ఇందులో తెలంగాణ వచ్చే నాటికే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు 70,000 కోట్లు. అది తీసేస్తే ఎంత? 2,80,000 కోట్లు మాత్రమే. ఇది నేను చెప్తలేను కదా, పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం బాజాబ్తా కేంద్ర ఆర్థిక మంత్రి ఇచ్చిన సమాధానం. అడిగింది బీజేపీ ఎంపీ, చెప్పింది కేంద్ర ప్రభుత్వం. నువ్వెందుకు ఈ చిల్లర మాటలు మాట్లాడుతున్నావు? ఇప్పుడు అసలు నీకు పాలన చేతనైతలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు యావరేజ్ గ్రోత్ రేట్ 15%, ఎస్ఓటీఆర్ రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయ వనరుల వృద్ధి రేటు 15%. నువ్వు వచ్చినాక ఎందుకు పడిపోయింది? ఎందుకు తిరోగమనం తీసుకున్నది ఆర్థిక పరిస్థితి? ఉదాహరణకు నిన్ననే కాగేదో రిలీజ్ చేసినట్టుంది. సెప్టెంబర్ 2025లో కాగ్ ఇచ్చిన రిపోర్టు ఈ నెలలో -5 జీఎస్టీ వృద్ధి రేట్, ట్యాక్స్ రెవెన్యూ 28 రాష్ట్రాల్లో చివరి నుంచి 4వ రాష్ట్రం. రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటు సెప్టెంబర్ నెలలో -5 2025. ఇగో ఇది సెప్టెంబర్ 2024 +1. మరి అదే బీఆర్ఎస్ టైం సెప్టెంబర్ 2023 +33%. ఇండియాలో టాప్ +33. ఇవి నా లెక్కలు కావు, కాగు లెక్కలు, కాగు రిపోర్ట్. నేను నా సొంతం ఏం చెప్తలేదు. వెబ్సైట్లో పోయి కాగులో కొడితే వెళ్తాయి. +33%. ఎందుకు తిరోగమనం అవుతుంది? నీ హైడ్రా వల్ల, నీ తుగ్లక్ చర్యల వల్ల, నీ భూదందాల వల్ల, నీ వేధింపుల వల్ల, నీ వసూళ్ల వల్ల. ఇలా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తగ్గింది, జీఎస్టీ తగ్గింది, రోడ్ ట్యాక్స్ తగ్గింది. ఎందుకు తగ్గుతున్నాయి? అది రివ్యూ చేసుకో. కేసీఆర్ గారి పాలనలో రాష్ట్ర ప్రభుత్వ తలసరి ఆదాయం 1,24,000 నుంచి 3,47,000 కోట్లకు 3,47,000 పెరిగింది కేసీఆర్ పాలనలో. ఆల్మోస్ట్ దేశంలో అత్యధికం, భారతదేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రాల్లో అగ్రగామిగా తెలంగాణ నిలిపింది కేసీఆర్. అసలు రాష్ట్ర బడ్జెట్, రాష్ట్ర రెవెన్యూ 2014-15లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క రెవెన్యూ 62,000 కోట్లు. మేము దిగిపోయే నాటికి 2,30,000 కోట్లతో మీకు ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పాం. అంటే 62ను 2,30,000 చేసిందంటే 4 రెట్లు పెంచాం. అందులో 2 కరోనా సంవత్సరాలు. 2 ఏళ్లు కరోనా వచ్చిన 62,000 నుంచి 2,30,000 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి మీ చేతికి ఇచ్చినాం కదా. 4 రెట్లు పెంచాం. మేమేమో 4 రెట్లు పెంచినాం 9.5 ఏళ్లలో. 2 ఏళ్లు కరోనా ఉండంగా. నువ్వు 2 ఏళ్లలోనేమో డౌన్, మైనస్. ఇది నీ చేతగాంతనం. నీకు పాలన చేతనైతలేదు. అది ఇడిచిపెట్టి చిల్లర మాటలు మాట్లాడుతావు. కేసీఆర్ గారిని పట్టుకొని ఏమంటావు నువ్వు? హైదరాబాద్కి ఏం చేసిండ్రు? అసలు హైదరాబాద్ కేసీఆర్ ఏం చేసిండో చెప్తా విను ఒకసారి. లిస్ట్ అంతా చదువుతా. నువ్వు ఏం చేసినా హైదరాబాద్ పైన కేసీఆర్ ముద్రను చెరిపేయడం నువ్వు కాదు కదా, నీ తాత జేజమ్మ తరం కూడా కాదు. అసలు నీ ఇంట్లో కిటికీలకెళ్ళి చూస్తే కనబడే తీగల వంతెన ఎవరు కట్టినరు? నీ ఇంట్లో కిటికీలకెళ్ళి చూస్తే కనబడే తీగల వంతెన కట్టింది కేసీఆర్ కాదా? రోజు పొద్దున నీ ఇంటికి పోయేటప్పుడు ఎడమ చైన కనబడే టీ హబ్ గాని, నువ్వు పోతున్న స్టీల్ బ్రిడ్జ్ కేసీఆర్ గారు కట్టింది కాదా? ఎవరు కట్టినరు? అసలు ఏమనంటే ప్రగతి భవన్ అంటాడు. మరి నువ్వెందుకు కడుతున్నావు నాయన? ఆ ప్రగతి భవన్లో ఇప్పుడు ఉంటుంది నీ డిప్టీ సీఎమే కదా. ఈయన గారు ఇప్పుడు ఎంసీహెచ్ఆర్డీలో 100 కోట్ల రూపాయలతో క్యాంప్ ఆఫీస్ కడుతుండు. నీకు అసలు మాట్లాడే హక్కు ఉందా? నువ్వెందుకు 100 కోట్ల రూపాయలతో ఎంసీహెచ్ఆర్డీలో క్యాంప్ ఆఫీస్ కడుతున్నావు? అసలు అది స్టార్ట్ చేసింది 30 కోట్లు. అంచనాలు 3 అంతలు పెరిగి ఇప్పుడు 100 దాటుతుంది. అది దానికి రోడ్ వైండింగ్ చేస్తుండే. ఇంకా దీనికి సమాధానం ఏంది? హైదరాబాద్ లో నేనేమో చేసిన. అసలు కేసీఆర్ గారు ఆనాడు మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ గారు ఎస్టీపీలు కట్టిండ్రు హైదరాబాద్ లో ముఖ్యంగా స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకొని నాలాలను వృద్ధి చేయడం వల్ల ఇలా హైదరాబాద్ లో వరదలు వచ్చినా
నీళ్లు రాకుండా ఇలా చర్యలు తీసుకున్నది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. మొన్న ఒక రోజు వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్లో మా మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వరద బాధితుల్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తాను సొంతగా ఆదుకోవడానికి వారికి నిత్యావసర వస్తువులు ఇవ్వడానికి నన్ను తీసుకెళ్లారు. నన్ను తీసుకపోతే నేనే కిట్లు పంచిన సనత్ నగర్ కాన్స్టిట్యున్సీలో దాదాపు 10-12 చోట్ల పంచిన. పొంగ పొంగ నల్లగుట్ట దగ్గర నాలా ఉండే. ఆ నల్లగుట్ట దగ్గర నన్ను ఆపి నాలా చూపించిండు సీనన్న. ఇగో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కనీసం ఈ నాలా పూడిక తీయలే బైసాబ్, అందువల్లనే ఆ పూడిక తీయకపోవడం వల్ల పొంగి ఇళ్లలోకి నీళ్లు వచ్చినాయి అని చెప్పి ఆనాడు స్వయంగా శ్రీనివాస్ యాదవ్ గారు నాకు చూపించారు. అంటే నువ్వట ఏమో చేసిన అంటావు, నీ ముఖానికి నాలాల పూడిక తీయలేను. మొన్న హైదరాబాద్ లో వరదలకు కారణం పూడిక తీయకపోవడము. ప్రతి సంవత్సరం కూడా జిహెచ్ఎంసీ వర్షాకాలం ప్రారంభానికి ముందు స్పెషల్ డ్రైవ్ తీసుకొని నాలాల్లో పూడిక తీస్తారు. నువ్వు ఆ పూడిక తీయ చేత కాలేదు, ఇలా వరదలకు కారణం నువ్వు. ఇంకా నేనట ఏదో చేసినా అని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఉద్యోగాల నోటిఫికేషన్ల మీద ఊకదంపుడు ఉపన్యాసాలే తప్ప అసెంబ్లీలో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ లో ఒక్క ఉద్యోగం అన్న రిలీజ్ చేసినావా? అసెంబ్లీ జాబ్ క్యాలెండర్ నువ్వు ఇచ్చినావు కదా, ఒక్క నోటిఫికేషన్ ఒక్క డేట్ ప్రకారం ఒక్కటని ఇచ్చినవా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. నిరుద్యోగ యువతీ యువకులకు మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు. ఇచ్చినవా? 2 లక్షలు ఎక్కడిచ్చినావో చెప్పు. దాని మీద ఎందుకో మాట్లాడవు. గాలి మాటలు తప్ప 6 గ్యారంటీల అమలు మీద మాట్లాడడం ముఖ్యమంత్రికి చేత కాదు. మొన్న మేము అడిగినాం అసెంబ్లీ పెట్టమని. అరే పెట్టవే 10 రోజులు అసెంబ్లీ 6 గ్యారంటీల మీద మాట్లాడదామంటే ఒక్కటే నాడు ఆదివారం అసెంబ్లీ పెట్టిండు, వాయిదా వేసుకొని పారిపోయిండు. 6 గ్యారంటీలు మాట్లాడదాం, జాబ్ క్యాలెండర్ మీద మాట్లాడదాం, రుణమాఫీ మీద మాట్లాడదాం, రైతు బంధు మీద మాట్లాడదాం, పంటల బోనస్ మీద మాట్లాడదాం, అనేక ప్రజా సమస్యలు ఉన్నాయంటే ముఖం చెల్లక సమాధానం చెప్పే చేతగాక ఒక్కరోజు అసెంబ్లీ పెట్టుకొని వాయిదా వేసుకొని పారిపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏమనంటే వ్యక్తిగత హననాలు అంటే విచిత్రంగా ఉంటాయి. అంత ఈయన మాటలు ఎట్లుంటాయంటే వికృత చేష్టలు, విచిత్ర విన్యాసాలు తప్ప ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటి కూడా ఉండదు. మా మీద పడి ఏడుస్తాడు పొద్దుగాలు లేస్తే. నువ్వు ముఖ్యమంత్రివి, రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్నావు, ఏం చేసినావో ప్రజలకు చెప్పు, మంచి ఏం చేసినావో చెప్పు. అంటే ఎంతసేపు బీఆర్ఎస్ మీదనో, కేటీఆర్ గారి మీదనో, కేసీఆర్ గారి మీదనో మా మీద పడి ఏడవడం తప్ప పేద ప్రజల కన్నీళ్లు దుడిచే ప్రణాళిక ఒక్కటన్నా ఉందా? ఆనాడు వరదలు వస్తే కామారెడ్డి పోయి చూసొచ్చినావు. 2 నెలలు తట్టడి మట్టి తీసిండ్రాడా? ₹1 సాయం చేసిండ్రా పంట నష్టమైన వాళ్ళకు? మాటలు తప్ప నీ ఏమైనా చేష్టలు ఉన్నాయా? ఏనాడన్నా మాట మీద నిలబడ్డావా? ఏనంటే పార్టీలు అందరినీ దొక్కుకుంటా మీ పైకి వచ్చినా నువ్వే చెప్తాడు, నేను చెప్పలే. ఆయన పాట ఉంటది, ఆయన మాటలు కూడా ఉంటాయి. తొక్కుకుంటా పైకి వచ్చిన నీ స్టైల్ ఏంది? మందిని దొక్కడం, మాట తప్పడం. ఇది రేవంత్ రెడ్డి నైజం. రేవంత్ రెడ్డి కరెక్ట్ గా ఏదన్నా ఒక టైటిల్ ఇవ్వాలంటే మందిని దొక్కుడు, మాట తప్పుడు రేవంత్ నైజం. ఇంతకు మించింది ఏమైనా ఉన్నదా? దాన్ని ఎందుకు ఇంకా మాకు ఆపాదించే ప్రయత్నం చేస్తాడు చిల్లర మాటలతోని? నిన్న పాపం ఫీజు రియంబర్స్మెంట్ గురించి 2 ఏళ్లకెళ్ళి కాలేజీ వాళ్ళు బతిలాడుతున్నారు. నిన్ను దండం పెట్టిండ్రు, దరఖాస్తు పెట్టిండ్రు, నీ ఇంటి చుట్టూ తిరిగిండ్రు, నీ మంత్రులను బతిలాడినరు, నీ అధికారులను బతిలాడినరు. పాపం వాళ్ళు కాలేజీలు నడిపే పరిస్థితిలో లేరు. లెక్చరర్ల జీతాలు ఇవ్వలేకపోతున్నారు. కరెంటు బిల్లులు, మున్సిపల్ ట్యాక్స్ కట్టలేని పరిస్థితి వచ్చింది. చివరికి సమ్మెకు పోతామంటే వాళ్ళ మీద గుండాగిరి, వాళ్ళను బెదిరింపులకు గురి చేస్తూ ఉంటాడు. ప్రశ్నించే వారి మీద పగబట్టడం. నీ ఫెయిల్యూర్స్ ను ఒకవేళ ప్రతిపక్షం అడిగితే ప్రతిపక్షం మీద రుద్దే ప్రయత్నం చేస్తాడు. బీఆర్ఎస్ బకాయిలు పెట్టింది అంటాడు. నేను ఇంకో మాట అన్నట్టున్నాడు, 10,000 కోట్ల బకాయిలు ఉన్నాయని అబద్దాలు చెప్తుండ్రు. కేవలం 3,600 కోట్లు ఉన్నాయని నిన్న ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి గారు చెప్పారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి మాట్లాడదామా దాని మీద? బహిరంగ చర్చకు సిద్ధమా? దాదాపు 8,000 కోట్లకు పైగా ఉన్నాయి. అయినా బీఆర్ఎస్ ప్రభుత్వము కరోనా వచ్చినా, కష్టం వచ్చినా 20,508 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించింది. 20,508 crores we have paid for fees reimbursement. అరే నువ్వు ₹2 ఇవ్వపోతే, నువ్వు 2 ఏళ్లలో ₹2 ఇవ్వలేను.
కరోనా వచ్చినా, ఏ తిప్పలు వచ్చినా, పెద్ద నోట్ల రద్దు జరిగినా, ఆర్థిక మాంద్యం ఉన్నా ఏ రోజు కూడా ఫీజు రియంబర్స్మెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు చదువుకుంటున్నారు. ఆ పిల్లల భవిష్యత్తు ముఖ్యమని చెప్పి నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించింది. నీకేమైంది? నువ్వు బడా బడా కాంట్రాక్టర్లకు, కమిషన్లకు, బీహార్కు డబ్బులు పంపేది ఉంటే పోయిన నెల ఎన్ని బిల్లులు ఇచ్చినావు చెప్పు నాకు. నువ్వు పోయిన నెలలో పెద్ద కాంట్రాక్టర్లకు నువ్వు ఇచ్చిన బిల్లు ఎంతో వైట్ పేపర్ రిలీజ్ చేయి. హర్యానా ఎలక్షన్ రాగానే పెద్ద కాంట్రాక్టర్ల బిల్లులు పోతాయి. మహారాష్ట్ర ఎలక్షన్ ముందు పెద్ద కాంట్రాక్టర్ల బిల్లు పోతాయి. ఇప్పుడు బీహార్ ఎలక్షన్ వస్తే దాంట్లో పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు పోతాయి. ఈ గరీబ్ పిల్లలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకి ఇవ్వమంటే నీ స్కాలర్షిప్ డబ్బులు ఇవ్వమంటే నీకు ఉండయా? నీకు అంటే పిల్లల చదువులు ముఖ్యమా, నీ కమిషన్లు ముఖ్యమా? కమాండ్ రిలీజ్ ద వైట్ పేపర్. మహారాష్ట్ర ఎన్నికల ముందో, హర్యానా ఎన్నికల ముందో, నిన్న బీహార్ ఎన్నికల ముందు బడా కాంట్రాక్టర్లకు నువ్వు ఇచ్చిన బిల్ ఎంత, నువ్వు కొట్టిన కమిషన్లు ఎంత? అరే బీఆర్ఎస్ ఇచ్చింది కదా. కరోనా ఉంటే కూడా మేము 9.5 ఏళ్లలో 20,000 ఫీజు రియంబర్స్మెంట్. నువ్వెందుకు ఇవ్వలేకపోతున్నావు? అదే ప్రభుత్వమే కదా, అదే ఆదాయం కదా. ఆనాడు బీఆర్ఎస్ ఇచ్చింది ఎట్లా, నువ్వు ఇయ్యవెట్లా? అంటే నీ ప్రాధాన్యతలు వేరే ఉన్నాయి, నీ ఆలోచన విధానం వేరే ఉన్నది. మాటలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, చేతలంతా బడా బాబులు, ఢిల్లీకి మూటలు మోసుడు. నీకు చేతన అయితే లేదు. ఇప్పుడు ఏమంటాడు? మొన్నెప్పుడో లాస్ట్ టైం ఉద్యోగులు అందరు కూడా, ప్రభుత్వ ఉద్యోగులు, మా ఎరియర్స్ ఇవ్వండి, మా డిఏలు ఇవ్వండి, మా పిఆర్సీ ఇవ్వండి అని అడిగిండ్రు. ఈ దేశంలో 5 డిఏలు పెండింగ్ ఉన్న ఒకే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అవి ఇవ్వమంటే నన్ను కోసుకొని తింటారా? నా దగ్గర ఏం లేవు అన్నాడు. నిన్న కూడా ఈ కాలేజీలో అడిగినారు. అడిగితే వాళ్ళని పట్టుకొని బ్లాక్మెయిల్, మీకే అప్పచెప్తా మీరు చెయ్యండి, మరి నీకు చేత కాకపోతే నువ్వు దద్దమ్మని ఒప్పుకో, గద్దె దిగు, ఎవరు చేస్తే వాళ్ళు చేస్తారు. నిన్ను చెయ్యమని కదా ఇచ్చింది. నువ్వు ఏం పెట్టినావు మేనిఫెస్టోలో అన్నాడు. మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అన్ని రిలీజ్ చేస్తా, తక్షణమే చేస్తా. మరి ఏం చేసినావు? 2 ఏళ్లకి వెళ్ళి బకాయిలు ఇయ్యలే, కొత్త ఇయ్యలే, ₹1 ఇయ్యలే. నువ్వు పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నావు. నేను ఇంకో మాట మాట్లాడిండు. బీఆర్ఎస్ బీజేపీదేదో బంధం, కేటీఆర్ గారు, కిషన్ రెడ్డి గారు అని మాట్లాడి. ఇది ఎట్లుందంటే, వెనకటికటే ఎవడో దొంగతనం చేసినోడు దొంగే దొంగ 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 అని గట్టిగా అరిచిండట. గట్లున్నది రేవంత్ రెడ్డి తీరు. నీది కదా కిషన్ రెడ్డి గారిది, రేవంత్ రెడ్డిది ఫెవికాల్ బంధం. 5 ఏళ్ల కింద నీ మీద ఈడీ కేసు నమోదు చేస్తే ఇయ్యాలటికి నిన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు? ప్రధానమంత్రి గారు వచ్చి ఆర్ఆ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, కప్పం కడుతున్నారు ఢిల్లీ కంటే, ఈ రోజు వరకు ఎందుకు మీ మీద విచారణ జరుగుతలేదు? నిన్నగాక మొన్న ఇదే నెలలో బీహార్కు డబ్బులు పంపుతున్నారని ఢిల్లీలో బట్టి విక్రమార్క గారి ఇంట్లో ఐటీ రైట్స్ అయినాయి. ఇది ఎందుకో బయటకు రాదు. మీరు ఢిల్లీకి బట్టి విక్రమార్క పోతే ఎప్పుడు తెలంగాణ భవన్లో ఉండడు. గుర్గాంలో ఆయన అత్తగారి ఇల్లు, ఆయన ఇల్లు ఉంటుంది, ఆడిపోతారు రాత్రి. ఆ గుర్గాం ఇంటి మీద ఐటీ రైట్స్ అయినాయి. అక్కడి నుంచి కంప్యూటర్ హార్డ్ డిస్క్లు, చిప్పులు అన్ని తీసుకుపోయినారు ఐటీ వాళ్ళు. అంత గప్చూప్ ఎందుకో అయింది. మరి ఎందుకో బయటకు రాకపోయే. ఏం ఒప్పందం ఉన్నది మీ మధ్య? పొంగిలేటి గారి ఇంటి మీద ఈడీ రైట్స్ అయినాయి. 3 రోజులు సెర్చ్ చేసిండ్రు. లోపలికి డబ్బులు లెక్క పెట్టే మిషన్లు పోయినాయి. టీవీలలో అందరు చూపించిండ్రు. మరి ఏమైంది? అంత గప్చూప్ అయిపోయింది. బయటకు ఎందుకో రాదు ముచ్చట. ఏం దొరికింది, ఎంత దొరికింది, ఏం సీజ్ చేసిండ్రు, ఈడీ ఎందుకో అందరికి స్టేట్మెంట్ ఇస్తుంది కానీ పొంగిలేటి గారింటి మీద ఎందుకో స్టేట్మెంట్ ఇయ్యది. ఢిల్లీలో ఐటీ రైట్స్ మరి ఎందుకు బయటకు వస్తలేవు? ఏంది అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంది? రేవంత్ ప్రభుత్వానికి బీజేపీతో ఫెవికాల్ బంధం ఉంది, బడే బై చోటే బై బంధం ఉన్నది. బీజేపీతో అంటగాగేది నువ్వు, బీజేపీతో చీకటి ఒప్పందాలున్నాయి నీకు. ఢిల్లీ పోతే చీకట్ల కార్లలో తిరిగేది నువ్వు, ఎవరోని కలిసేది ఆల్రెడీ వస్తూనే ఉన్నాయి బయటకు. మళ్ళీ మా మీద అబాండాలు ఇస్తావా నువ్వు? కాళేశ్వరం కూలింది అంటాడు. అరే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక 2014-15లో మా ప్రభుత్వం వచ్చినాడు ఈ రాష్ట్రంలో వరి ధాన్యం ఉత్పత్తి 68 లక్షల మెట్రిక్ టన్నులు. 2014-15లో వరి ధాన్యం ఉత్పత్తి 68 లక్షల మెట్రిక్ టన్నులు. 2022-23 సంవత్సరంలో
2,70,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయింది. ఏమన్నా మంత్రం వేస్తేనో మాయం వేస్తే వస్తుందా? ఉచిత కరెంట్ ఇచ్చినాము, మిషన్ కాకతీయలో చెరువులు బాగు చేసినాము, పెద్ద ఎత్తున చెక్ డ్యాంలు నిర్మించినాము, మహబూబ్ నగర్ లో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసినాము, భక్త రామదాస్ ప్రాజెక్టు కట్టినాము, అదే విధంగా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 పనులు పూర్తి చేసినాము, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 మోడర్నైజేషన్ చేసినాము, కాళేశ్వరంలో ఎన్నో రిజర్వాయర్లు నిర్మించినాము. ఇట్లా ఎన్నో పనులు చేసి అద్భుతంగా వ్యవసాయ రంగంలో దేశంలోనే నంబర్ 1 గా తెలంగాణ నిలబెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కాళేశ్వరం కూలింది అంటాడు. మళ్ళీ నిన్న ప్రెస్ మీట్లు ఏమంటుండు, హైదరాబాద్ కు 20 టీఎంసీల గోదావరి జలాల తరలింపుకు ప్రణాళిక చేశాం. ఇవాళ ఏదో పేపర్ చదివిన హెడ్డింగ్ ఉండే, హైదరాబాద్ కు 20 టీఎంసీల గోదావరి జలాల తరలింపుకు ప్రణాళిక. ఎక్కడికి వస్తున్నాయి గోదావరి జలాలు? మల్లన్న సాగర్ నుంచి మూసీకి 20 టీఎంసీలు తెస్తాను. మల్లన్న సాగర్ ఎవరు కట్టిర్రు? కాళేశ్వరంలో అంత భాగం కాదా? మల్లన్న సాగర్ కట్టింది కేసీఆర్ కాదా? ఏడికెళ్ళి వస్తుంది మరి? కాళేశ్వరం కూలితే నువ్వు 7,000 కోట్లతోని మల్లన్న సాగర్కి వెళ్ళి హైదరాబాద్కు నీళ్ళు ఎట్లా తెస్తున్నావు? మల్లన్న సాగర్ కట్టింది కేసీఆర్ కాదా? అంత మాయా మచ్చింద్రం చేసి నోరుంది కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నావా నువ్వేమన్నా? ఇప్పుడు కాళేశ్వరం అంటే ఏంది బైసాబ్? కాళేశ్వరం అంటే మేడిగడ్డ బ్యారేజు, కన్నెపల్లి పంప్ హౌజు, అన్నారం బ్యారేజు, సరస్వతి పంప్ హౌజు, సుందిళ్ల బ్యారేజు, పార్వతీ పంప్ హౌజు, నందిమేడారం రిజర్వాయరు, నందిమేడారం పంప్ హౌజు, గాయత్రి పంప్ హౌజు, రాంపూర్ పంప్ హౌజు, రాజేశ్వరపేట పంప్ హౌజు, మల్కపేట పంప్ హౌజు, మల్కపేట రిజర్వాయరు, ముప్పాల్ పంప్ హౌజు, అప్పర్ మానేర్ పంప్ హౌజు, అనంతగిరి రిజర్వాయరు, అనంతగిరి పంప్ హౌజు, రంగనాయక్ సాగర్ పంప్ హౌజు, రంగనాయక్ సాగర్ రిజర్వాయరు, మల్లన్న సాగర్ పంప్ హౌజు, మల్లన్న సాగర్ రిజర్వాయరు, కొండపోచమ్మ సాగర్ పంప్ హౌస్ నంబర్ 1, పంప్ హౌస్ నంబర్ 2, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయరు,